నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. రైతు భరోసా, రైతు బంధు గురించి ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైతు బంధు, రైతు భరోసా అనేది 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా, అంతకు మించి ఇవ్వాలా, గత ప్రభుత్వం లాగానే అమలు చేయాలన్న దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఇటు రైతుల నుంచి, అదేవిధంగా సమాజంలో ఉన్న ఆర్థికవేత్తల నుంచి కూడా విభిన్న అభిప్రాయాలనే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ కూడా తీవ్ర కసరత్తు చేసింది. అసలు ఏం చేయబోతుంది తెలంగాణ సర్కార్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. రైతు భరోసాకు సీలింగ్ పెట్టే యోచనలో సర్కారు ఉన్నట్లయితే తెలుస్తోంది. 5 ఎకరాలకే రైతు భరోసాను పరిమితం చేయాలని అధికారులు సూచించినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఐటీ రిటర్నులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు ఈ మార్గదర్శకాల రూపకల్పనలో వ్యవసాయ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు బిజీగా నివేదికలు అయితే తయారు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వానాకాలం నుంచి రైతు భరోసా ఎలా ఉండబోతుంది అనే దానిపై అధికారులు అయితే నివేదికను తయారు చేస్తున్నారట. రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించే రైతు భరోసా, అదే రైతు బంధు పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సాయాన్ని 5 ఎకరాలకా లేదా 10 ఎకరాలకా అసలు ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జన భర్జన పడుతోందట సర్కార్. 5 ఎకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతు భరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుకున్నామో వీళ్ళందరికీ కూడా 100 ఎకరాల్లో భూములు ఉన్నాయి. ఈ 100 ఎకరాల్లో భూములు ఉన్న వాళ్లకు ఎవరు కూడా వ్యవసాయం చేయరు, కౌలుకి ఇచ్చే వ్యవసాయం చేయిస్తూ ఉంటారు. సో ఇటువంటి వారికి రైతు బంధు అనేది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయటమే అవుతుందని చెప్పి అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికనైతే సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును పునఃసమీక్షిస్తామని కూడా ప్రకటించింది. ఈ పథకంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని కొత్త సర్కార్ గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ను కూడా సంప్రదించారట. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనుందట సర్కార్. దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పిస్తారట. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అమలు చేయాలని చెప్పి సర్కార్ అయితే భావిస్తుంది. ఇక ఇచ్చే మొత్తాన్ని పెంచి 90% మందికి ఇచ్చి రైతు బంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ప్రతి సీజన్కు ఎకరాకు 4,000 చొప్పున రైతులందరికీ ఇచ్చారు. ఇలా ఏడాదిలో 2 సీజన్లకు కలిపి ఎకరానికి 8,000 చొప్పున అందేవి. తర్వాత ఈ సొమ్మును ప్రభుత్వం సీజన్కు 5,000 చొప్పున ఏడాదికి 10,000 రూపాయలు చేసింది. అంటే 2 సీజన్లు కలిపి 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు ఏటా సుమారు 15,250 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా కింద ఎకరాకు ఏటా 15,000 ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 22,800 కోట్లు ఖర్చు అవుతుందట. అలా కాకుండా 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులనే పరిగణలోనికి తీసుకుంటే పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు 62.34 లక్షల మంది ఉన్నారట. అంటే మొత్తం లబ్ధిదారుల్లో 90.36% వీరికి మాత్రమే రైతు భరోసా పరిమితం చేయాలనుకుంటే 15,000 కోట్లు ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల గత ప్రభుత్వం కన్నా 5,000 ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుందని, అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా 7,800 కోట్లు ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి. ఇక ఎవరెవరికి కట్ చేయాలి అనే దానిపై కూడా ఒక సమగ్ర నివేదికనైతే రూపొందిస్తున్నారు. సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని కొత్త సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. సాగు చేయని, సాగుకు పనికిరాని, అంటే కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతు బంధు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి తద్వారా అనర్హులను తొలగిస్తామని వ్యవసాయ శాఖ చెప్తోంది. అలాగే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను కట్టేవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై రైతు భరోసా భారం మరింత తగ్గే విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా రైతులకు ఉపయోగపడే విధంగా రైతు బంధు ఉంటేనే బాగుంటుంది అనేది చాలా మంది నుంచి కూడా వినిపిస్తున్న చర్చ. ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసిన 90% పైగా రైతులు ఆ రైతు బంధును అందుకుంటారు కాబట్టి మిగిలిన 10% గురించి అంత తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు. ఆ 10%కి రైతు బంధు చెల్లించకపోవటం వల్ల వారికి వచ్చే నష్టం కూడా లేదు. ఆ నిధులను వేరే దానికి మళ్లించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి చేయవచ్చు అనేది కూడా సర్కారు చెప్తున్న మాట. సో మొత్తంగా ఎటువంటి మార్గదర్శకాలు వెలువడతాయి, అసలు ఏం చేయబోతుంది సర్కార్ అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. వానాకాలం సీజన్కి అయితే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయంటున్నారు ఆర్థికవేత్తలు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.